డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో, లోపలికి బోలెడు పల్సెస్ వచ్చేస్తుంటాయి. పర్ పల్స్‌కి డీకోడింగు లోపల ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ డీకోడింగ్ చేయటం 120 పల్సెస్‌ని ఆహ్, ఈ సే ఇంపల్సెస్‌ని ఒక పల్స్ రేట్‌లో డీకోడ్ చేయగలదు. ఒక పల్స్ రేట్ అంటే తెలుసు కదా! రఫ్‌గా 60-72 మధ్యలో ఉంటుంటుంది. 60-72 మధ్యలో ఉంటుంటుంది పల్స్ రేటు. ఆ పల్స్ రేట్‌లో ఒక పల్స్ రేట్‌లో 120 ఇంపల్సెస్ ఎక్కడి నుండొస్తాయి? బయట నుండి వచ్చే ప్రచోదనాలు. కళ్ళు, చెవు, ముక్కు వీటి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేవి, లేదా ఫుడ్ ద్వారా వచ్చేవి, లేదా బ్రీతింగ్ ద్వారా వచ్చేవి. ఈ ఇంపల్సెస్ ఏవైతే లోపలికి తీసుకుంటున్నామో, ఆ ఇంపల్సెస్ డీకోడ్ చేయటం అనేది 120 ఇంపల్సెస్ డీకోడ్ అవుతాయి. డీకోడ్ అయినప్పుడల్లా అదొక స్పార్క్ క్రియేట్ చేస్తుంది. సో, ఆ స్పార్క్‌ని మనం డిజైర్ అంటారని తెలుసుకున్నాం మనం ఈ ప్రాసెస్‌లో. దేర్‌ఫోర్ ఆ స్పార్క్ ఏదైతే ఉందో అది 120 డిజైర్స్ పర్ పల్స్ వస్తాయన్నమాట. అయితే థాట్స్‌కొచ్చేప్పటికి కొంచెం రెడ్యూస్ అవుతుంది. వీటిలో కొన్నే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా నీకు కాన్షియస్‌గా జరిగేది కాదు. బట్ పల్స్‌లో 12 థాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ చూద్దాం. సో, ఇంపల్సు, ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్స్. డీకోడింగ్ జరిగే ప్రాసెస్ అప్పుడు ఏం జరుగుతాయి అంటే ఇంపల్సెస్, ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఏవైతే ఈ రెండిటి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ చేయనప్పుడు ఆ! ఒక స్పార్క్ క్రియేట్ అవుతుంది. స్పార్క్‌నే మనం డిజైర్ అని రిఫర్ చేయాలి. సో, ఇక్కడ పదాలు వాడుతున్నాం. మనకి ఆల్రెడీ తెలిసున్న అర్థం ఉన్న డిక్షనరీ పదాల అర్థంని నోన్ అది మీకు. అంతకుముందు తెలిసి ఉంది. దాన్ని పెట్టుకొని అవ్వద్దు. అంటే మనకిక్కడ దీనిలో ప్రాసెస్‌లో వాడటానికి పదాలు సృష్టించబడల. అందుకని ఉన్న వాటిలో సూటబుల్‌గా ఉండే పదాల్ని మెటాఫోర్‌గా వాడుతున్నాం ఇక్కడ. సో, డిజైర్ ఎలా క్రియేట్ అవుతోంది? ఇంపల్స్ బయట నుండి లోపలికొస్తుంది. ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్స్. ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్స్. ఈ రెండిటి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. ఒక స్పార్క్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది అవేర్‌నెస్ స్కేల్ అనుకుందాం. సో, అవేర్‌నెస్ స్కేల్‌లో బాటమెస్ట్ సటిలెస్ట్ థింగ్ తీసుకుంటే వలీషన్ అని చెప్పాలి. స్వసంకల్పం. ఈ పూజల్లో వాటిలో సంకల్పం చెప్పండి అంటుంటారు కదా! నోటితో ఫిజికల్‌గా ఇలా ఇలా ఏదో చెప్పింది చదువుతూ ఉంటాం. హ్మ్. బట్ ఇక్కడ సంకల్పం ఎనర్జీ లెవెల్‌లో డెసిషన్ అన్నమాట ఇది నిజానికి. ఎనర్జీ బాడీ, యాస్ట్రల్ బాడీలో, ఎనర్జీ బాడీలో తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది దాన్ని వయలేషన్ అంటారు. సో, సంకల్పం అనేది ఎనర్జీ లెవెల్‌లో అది. థాట్ అనేది మైండ్ లెవెల్‌లో లాగా, మాట అనేది ఫిజికల్ లెవెల్‌లో లాగా, ఇది ఎనర్జీ లెవెల్‌లోది. ఈ వయలేషను ఇటు ఏం చేస్తుంది? ఒక ఇంటెంట్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. ఇంటెంట్. ఇంటెంట్ ట్రిగ్గర్ చేస్తుంది. సో, మనకి డిజైర్ దీంట్లో ఈ ప్రాసెస్‌లో ఎలా ఇన్వాల్వ్ అవుతుందో చూద్దాం. డిజైర్ ఎలా ఫార్మ్ అవుతుందో ఆల్రెడీ ఇంతకు ముందే చూసాం గదా! ఒక ఇంపల్స్ లోపలికొచ్చినప్పుడు ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్ ఏదైనా ఉంటే ఆ రెంటి మధ్య ఫ్రిక్షన్ జరిగి డిజైర్ స్పార్క్ వస్తుంది. ఈ ఇంటెంట్ ఏమవుతుంది? ఒక మోటివ్ క్రియేట్ చేస్తుంది. ఒక మోటివ్‌ని ఇక్కడ మెమరీలోంచి ఉన్న నోన్‌ని తీసుకొని మోటివ్‌ని క్రియేట్ చేస్తుంది ఆ ఇంటెంట్. సో, వన్స్ డిజైర్ స్పార్క్ అయింది అంటే, ఈ స్పార్క్ మంట కింద మండదు. ఇది మండాలంటే ఒక బర్నింగ్ అయ్యే సబ్‌స్టెన్స్ కావాలి. ఆ బర్నింగ్ అయ్యే సబ్‌స్టెన్సే మోటివ్. సో, మోటివ్ బర్నింగ్ అయ్యే సబ్‌స్టెన్సు, డిజైర్ అనేది ఒక స్పార్క్. ఎప్పుడైతే స్పార్క్ బర్న్ అయిందో, ఏదైనా ఒకటి బర్న్ అయితే ఏమొస్తుంటాయి మనకు మామూలుగా? వెలుగొస్తుంది, వేడొస్తుంది గదా! అలాగే ఇక్కడ వెలుగేమో థాటు, వేడేమో ఫీలింగ్ అన్నమాట. సో, మెటాఫరికల్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండండి. సో, మోటివ్ ఎప్పుడైతే బర్న్ అయిందో డిజైర్ వల్ల ఇట్ క్రియేట్స్ మోటివ్ బర్న్ అవుతుంది. అది వెలుగు, వేడి క్రియేట్ చేస్తుంది.
వేడేమో ఫీలింగ్స్, వెలుగేమో హార్ట్. ఇదిలా కంటిన్యూ అవుతుంటే ఈ బర్నింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటే హార్ట్ ఎమోషన్‌తో ట్రిగ్గర్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పర్టిక్యులర్ ఫీలింగు ఒక స్టేట్ ఆఫ్ మైండ్‌కి దావతీస్తుంటే, ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ని మళ్ళా వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు నువ్వు ఎమోషన్ అంటుంటావు నువ్వు. అందుకని ఫీలింగ్ ముందు జనరేట్ అయ్యి తర్వాత ఎమోషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్‌లో. సో, ఈ ఎమోషను మళ్ళా అదే థాట్‌ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మైండ్‌లో. మళ్ళా ఆ థాటు ఎమోషన్‌ని ఇక్కడ ఒకదానొకటి రెయిన్‌ఫోర్స్ చేసుకుంటున్నాయన్నమాట. ఒకదానికొకటి రెయిన్‌ఫోర్స్ చేసుకుంటుంటాయి. సో, పర్టిక్యులర్ థాట్ అనే మంట మండుతూనే ఉంటుంది. అందుకని మనకి జనరల్‌గా ఒక థాట్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. వద్దొద్దు అనుకుంటాం మళ్ళీ అదే థాట్ వస్తుంటది. వద్దొద్దు అనుకుంటాం అదే థాట్ వస్తుంటది. చాలా సార్లు థాట్ సైక్లిక్‌గా రిపీట్ అయిపోతుంటుంది. దాంతో ఫైట్ చేస్తుంటావు నువ్వు. ఇక్కడేంటంటే ఎమోషన్ పార్టు థాట్‌ని రెయిన్‌ఫోర్స్ చేస్తుంది. థాట్ మళ్ళా ఎమోషన్ రెయిన్‌ఫోర్స్ చేస్తుంటుంది. సో, బర్నింగ్ అలా కంటిన్యూ అవుతుంటదన్నమాట. అంటే కంటిన్యూగా దానికి ఎయిర్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. కంటిన్యూగా దానికి ఎయిర్ సప్లై చేసినట్టు, ఫ్యూయల్ సప్లై చేసినట్టు. నెక్స్ట్ ఈ థాట్ అన్‌ఎక్స్‌ప్రెస్డ్ స్టేట్‌లో ఉండొచ్చు. సప్రెస్డ్ స్టేట్‌లో ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ వెర్బల్ స్టేజ్‌కి రావచ్చు. అప్పుడు నీకు థాట్ నీకు సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ కింద కనబడుతుంది. నువ్వు యాక్షన్ పార్ట్‌లోకొచ్చిందంటే వెర్బల్‌గా బయటికి నోటికనేస్తావు. ఇంకా కంటిన్యూ అయితే అది ఫిజికల్ యాక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఫిజికల్‌గా గూడా స్పందిస్తావు. రియాక్షన్ అవుతావు. సో, ఇదంతా అవేర్‌నెస్‌లో ఎంతవరకు జరుగుతోంది. చాలా మందికి ఫిజికల్ యాక్షన్ అయిన తర్వాత అవేర్‌నెస్‌లోకొస్తారు. లేదా ఫిజికల్ యాక్షన్ జరుగుతున్నప్పుడు అవేర్‌నెస్‌లో వస్తారు. లేదా వెర్బల్ యాక్షన్ అయిపోయింది. ఫిజికల్ యాక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ మైండ్‌లో తెలుస్తోంది. అక్కడ అవేర్‌నెస్‌లోకొస్తారు. సో, వెర్బల్ యాక్షన్ చేసేసిన తర్వాత అవేర్‌నెస్‌లోకొస్తారు. వెర్బల్ యాక్షన్ జరుగుతున్నప్పుడు అవేర్‌నెస్‌లోకి రావచ్చు. వెర్బల్ యాక్షన్ స్టార్ట్ కాకుండా థాట్ స్టేజ్‌లోనే అవేర్‌నెస్‌లో రావచ్చు. సో, ఈ అవేర్‌నెస్‌లో నువ్వు చూసుకుంటే ఈ వెర్బల్ అండ్ ఫిజికల్ అనేది ఫిజికల్ బాడీ అవేర్‌నెస్ మాట. నీ అవేర్‌నెస్ ఫిజికల్ బాడీ దాకే ఉందని అర్థం. సపోజ్ నువ్వు థాట్ అండ్ మోటివ్ పొజిషన్ గూడా నువ్వు నీ అవేర్‌నెస్‌లోకొచ్చిందంటే, నువ్వు యాస్ట్రల్ బాడీని గూడా అవేర్‌నెస్‌లోకొచ్చినట్టు అర్థం. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే నీకు సపోజు థాట్ రాంగానే, ఈ థాట్‌లో ఉన్న ఎమోషన్ ఏమిటి? ఈ థాట్టు ఉన్న ఫీలింగ్ ఏమిటి? ఈ థాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న మోటివ్ ఏమిటి? ఈ థాట్ రావడానికి వచ్చిన డిజైర్ ఏమిటి? ఆ డిజైర్ ఏర్పడటానికి కావాల్సిన ఇంపల్స్ ఏమిటి? ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్ ఏమిటి నీ లోపల ఉన్నది. సో, వీటన్నిటిని అవేర్‌నెస్‌లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, అంటే మనం థాట్ రాంగానే ఎగ్జిక్యూషన్ వైపు వెళ్ళిపోతాం. అలా కాకుండా దాన్ దాన్ దా దాంతో ఉంటే, దాన్ని జాగ్రత్తగా అవేర్‌నెస్‌లో ఒక విట్‌నెస్సర్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా నువ్వు యాస్ట్రల్ బాడీకి ట్రైనింగ్ ఇచ్చిన వాడివవుతావు. ఫిజికల్ యాక్షన్‌ను ఆపటానికి ట్రైనింగ్ చెప్తుంటారు గదా! కోపం వచ్చిందా 10 లెక్కెట్టు, 10 లెక్కెట్టిన తర్వాత దెబ్బలాడు అన్నట్టుగా. సో, ఇలాంటివి చిట్కాలు చెప్తుంటారుగా. సో, లైక్ దట్ అలాగనమాట. సో, ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేస్తుంటావో, దాంతో ఉంటావో ఆటోమేటికల్‌గా అది నీ కంట్రోల్‌లోకొస్తుంది. ఇది యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీలోనే ఎనర్జీ బాడీ, ఇది కాషల్ బాడీ అని కాదు. ఇది ఇంటర్‌ఫేస్ కింద ఉంటుంది. యాస్ట్రల్ బాడీకిను, ఎనర్జీ బాడీకి. కాషల్ బాడీకిను దీనికి. సో, ఈ ఎనర్జీ బాడీలో లెవెల్‌లో గనక అవేర్‌నెస్ ఇంకా ఇది కంటిన్యూ చేస్తుంటే, అప్పుడు నీకు ఎనర్జీ లెవెల్‌లో ఇంటెంట్ అనేది తెలుస్తుంటుంది. సామాన్యంగా యాక్షన్ అయిపోయిన తర్వాత ఎదుర్కొనేవాడు వాడి అభిప్రాయం చెప్పిన తర్వాత, నా ఇంటెన్షన్ ఇది కాదండి అని చెప్తుంటావు. ఆ టైంలో నువ్వు ఆ ఇంటెన్షన్ అక్కడ ప్రదర్శిస్తావన్నమాట. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, నీ థాట్‌ని, నీలో ఉన్న మోటివ్‌ని, నీ యొక్క ఫీలింగ్‌ని, ఎమోషన్‌ని అంతా నీ యొక్క బిలీఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్న బిలీఫ్ స్ట్రక్చరు దాని కంట్రోల్‌లో ఉంది. అందుకని నువ్వు ఇంటెంట్ అనుకున్నట్టుగా జరగదు. నీ వొల్యూషను, ఇంటెంట్, ఎనర్జీ లెవెల్‌లో ఆహ్, స్టార్టింగ్ పాయింట్స్ మాట. విత్తనాలు మాట. తర్వాత యాస్ట్రల్ బాడీ లెవెల్‌లో మోటివ్, థాటు, ఎమోషన్ ఈ స్టోరీ అన్నమాట. ఫిజికల్ బాడీ లెవెల్‌లో
వెర్బల్ యాక్షన్ అండ్ ఫిజికల్ యాక్షన్ అన్నమాట. సో, అవేర్‌నెస్ అనేది నీకు ఫిజికల్ యాక్షన్ దగ్గరే ఉండే ఛాన్స్ ఉంటుంటుంది. నువ్వు అవేర్‌నెస్ పెంచుకుంటున్న కొద్దీ అది మూవ్ అవుతుంది. కంప్లీట్‌గా నువ్వు ఫిజికల్ యాక్షన్ నుండి వెర్బల్ యాక్షన్ గూడా అవేర్‌లోకొస్తావు. థాట్ యాక్షన్ అవేర్‌లోకొస్తావు. మోటివ్ అవేర్‌లోకొస్తుంది. అలాగే నీ ఇంటెంట్, డిజైర్ ఇవి కనబడుతూ ఉంటాయి. అలాగా చివరికి నీకు నీ సంకల్పం గూడా తెలుస్తుంటుంది. యాక్చువల్‌గా నువ్వు స్ఫూర్తి సంకల్పంతో, ఇంటెన్షన్‌తో, పూర్తి మోటివ్‌తో కాంటెంప్లేట్ చేసి, నీ యొక్క ఎమోషన్ యొక్క ఎనర్జీని మొత్తం అంతా వెచ్చించి, థాట్‌ని కాంటెంప్లేట్ చేసుకుంటూ, వెల్ ప్లాన్డ్ చేసుకుంటూ, వెర్బల్ యాక్షన్ నీతో నువ్వు వెర్బల్ యాక్షన్ చేసుకొని, ఒక ఫిజికల్ హార్మ్ ఎవరికైనా చేశావు అంటే, అది అమౌంట్స్ టు ద వెరీ బ్యాడ్ కర్మ. అందుకని కర్మ అనేది డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటుంది. ఇది ద వరస్ట్ కైండ్ ఆఫ్ కర్మ కింద లెక్కనమాట. ఇది యాక్చువల్‌గా ప్రారబ్ధ కర్మ కింద నీకు అక్యుములేట్ అవుతుంది. అది ప్రారబ్ధ కర్మ కింద నీకు డొనేట్ చేయబడుతుంది. ఎందుకనంటే, నువ్వు ఎక్సిస్టెన్స్‌కి చేసిన హార్మ్‌కి రిడీమ్ చేయటం కోసం అని. నీకు ఇంకో అవకాశం అన్నమాట. రిడెంప్షన్ చేసే అవకాశం అన్నమాట. థాంక్ యూ. రేపు మళ్ళా